ఇంత జరుగుతుంటే మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీతో ఎందుకు లేరు అనేది నా ప్రశ్న. కొందరు మాతో ఉన్నారన్న, కొందరు ఎవరు ఈ శక్తి సరిపోలేని, ఈ చిట్టిబాబుతో ఫైట్ చేయలేని, శక్తి సరిపోలేని వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. సో అక్కడ కంప్లైంట్ ఇవ్వటంతో మళ్ళీ వాస్తవం ఏంటి, ఇది గుట్టుగా చేసే వ్యాపారం కాదు, టౌన్లో నడుస్తున్నది, వైన్ షాప్లో నడుస్తుంది, పబ్లిక్ రిలవెంట్తో నడుస్తున్న వ్యాపారము. షాప్ కాడికి వచ్చారు వాళ్ళు, వచ్చినప్పుడు చూసుకున్న ఇది చిట్టిబాబు గారి కబ్జాలో ఉంది, ఎప్పటికీ మాకు డబ్బులు రావు అని చెప్పేసి నన్ను ఫోకస్ చేసి నన్ను చేస్తే, ఎప్పుడు నేను లడ్డు పాడానో అక్కడి నుంచి నేను ఫెమిలియర్ అయ్యాను, నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఈరోజు కూడా మీలాంటి క్వాలిటీ పీపుల్ మా సమాజానికి తమ వంతు బాధ్యత వహిస్తున్న జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు రియాలిటీని పబ్లిక్ అందివ్వాలని చేస్తున్న ప్రయత్నంలో నేను మన దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వడం జరుగుతుంది. చిట్టిబాబు గారు మా షాప్స్ కబ్జా చేయడానికి కూడా కారణం ఏంటంటే, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారు ఉన్నారు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి. ఆయన ఎంఆర్పి కన్నా 25 రూపాయలు ఎక్స్ట్రా అమ్మిస్తూ కోట్ల రూపాయల కుంభకోణం ఖమ్మం జిల్లాలో చేపిస్తున్నారు. దీని గురించి కూడాను మేము రాతపూర్వకంగా కంప్లైంట్ ఏసీబీ గారికి ఇవ్వటం జరిగింది. రమేష్ గారు ఏసీబీ గారు మేము చూస్తామని చెప్పారు. అండ్ స్టేట్ ఐపీఎస్ ఏసీబీ గారికి కూడా, మంత్రిసారికి కూడా ఇది రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది. సార్, పలానా ఖమ్మం జిల్లాలోనే ఇలాంటి అక్రమంగా దందా చేపిస్తున్న వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, పలానా డిప్యూటీ కమిషనర్ గారు 25 రూపాయలు అమ్మిస్తున్నారు, దానికి గాను 15 రూపాయలు డిప్యూటీ కమిషనర్ గారు తీసుకుంటున్నారు, చిట్టిబాబు గారు రౌడీ మామూలు కింద 10 రూపాయలు తీసుకుంటున్నారు అనేది లిఖితపూర్వకంగా ఆధారాలతో, ఫోటోలతో, వీడియోలతో సబ్మిట్ చేయడం జరిగింది. రైట్. ఓకే, కాసేపు అది పక్కన పెడదాం. సార్, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడాలి. వాళ్ళు కూడా ఈ భూజాలోనే ఉంటారా? వాళ్ళు కూడా భుజాల్లోనే ఉంటారు. వాళ్ళే మా ఇంటికి వచ్చి స్వయంగా, మీరు వైన్ షాప్ టెండర్స్ వేస్తున్నారు కదండి, నోటిఫికేషన్ పడింది కదండి, మేము కూడా మీకు ఆ వైన్ షాప్ మీ గ్రూప్లో కలుస్తాము అని చెప్పి మనతో కలవటం జరిగింది. ఓకే. సో మీరు 2024లో 29 లక్షలకు లడ్డు పాడారు. కరెక్ట్ అండి. ఇప్పుడు 51 మొన్న పోయింది. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్. మీరు అంత రిచ్చా? అంటే మీ అంత సార్, ఇక్కడ 50 లక్షలకి 29 లక్షలకి రిచ్ అనే దాంట్లో వేసుకుంటే అప్పుడు నా గ్రాఫ్ చాలా బాగుంది. నా పేరు మీద ఆంధ్రాలో, తెలంగాణలో కలిపి 7 వైన్ షాప్స్ ఉన్నాయి. నేనే లైసెన్సీని, నేను కట్టింది కూడా మై హోమ్ భుజాకి అమౌంట్ ఇచ్చింది కూడా చెక్ రూపంలోనే ఇచ్చాను. 51 lakhs కూడా చెక్ నా అకౌంట్ నుంచి మై హోమ్ భుజా అకౌంట్కి అమౌంట్ వెళ్ళింది, అఫీషియల్గానే వెళ్ళింది. నేను అది నా ఐటీ రిటర్న్స్లో కూడా మెన్షన్ చేసి చూపించాను. ఓకే. సో అంటే వైన్ షాప్ల వల్ల అంత ఆదాయం ఉంది? ఇది వైన్ షాప్స్ల వల్లే వచ్చిన ఆదాయం అని కాదు సార్, నేను రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నాను. ఖమ్మం అండ్ హైదరాబాద్లో గత 4 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాం. ఇప్పుడు మీరు సిల్వియా శ్రీనివాస్ రెడ్డి మీ కంప్లైంట్ ఇచ్చింది భుజాల్లో ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ సార్. ఓకే. వాళ్ళ దగ్గర 31 లక్షలు మీరు తీసుకున్నారా? 31 లక్షలు మనకు వైన్ షాప్ టెండర్ల కోసం ఇచ్చింది వాస్తవమే. ఆ 31 లక్షల్లో 7 లక్షలు 7 అప్లికేషన్స్ వాళ్ళయి, ఆయన వాళ్ళ మిస్సెస్ పేరు, ఆమె పేరు మీదే మనం టెండర్లు వేసాము. ఆయన ఆక్షన్ కి వచ్చారు. వచ్చి అది 31 లక్షల వివరాలు చెప్తా వినండి సార్. అందులో 7 అప్లికేషన్, ఒక అప్లికేషన్ 3 లక్షల రూపాయలు, 7 × 3 21 లక్షల రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళింది. 10 లక్షల రూపాయలు షాప్ ఓపెనింగ్ కోసం, స్టాక్ కోసం ఇచ్చారు. షాప్ ఓపెనింగ్, స్టాక్ పెట్టాము, అన్ని నడుస్తుంది, ఎంఆర్పి మంచిగా అమ్ముతున్నాం. చిట్టిబాబు గారు కంప్లీట్ గా కల్తీ వ్యాపారానికి రాత్రే డబ్బులు సంపాదించాలి, అన్ని రకాలుగా నాకే వైన్స్ రావాలి అని రౌడీయిజంతో మా షాప్స్ కబ్జా తీసుకున్నారు. లేదండి, అతను సిండికేట్ కానీ వైన్ షాప్ కానీ సంబంధం ఉన్న వ్యక్తి కాదు. ఓకే. రైట్. పోనీ మీకు 6% ఇస్తాను అని డబ్బులు వసూలు చేసినట్టుగా వాళ్ళు కంప్లైంట్లో ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ సార్, చెప్పారా అది? ఎగ్జాక్ట్లీ. మేము 6%గా ఇస్తున్నట్లు ఎక్కడా కూడా రాసి ఇవ్వలేదు, ఓరల్ గా చెప్పలేదు. వాళ్ళతో మేము ఏ విధంగా సిండికేట్ లో వాళ్ళు ఒక పర్సన్ అని చెప్పేసి ఉన్నది, నేను ఆ పేపర్ కూడాను తమకు సబ్మిట్ చేయటం అయింది. నేను ఏ అగ్రిమెంట్ లో వాళ్ళు ఏది కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు ఇచ్చారు, నాకు అమౌంట్ ఇచ్చారు అనేది ఆ అగ్రిమెంట్ లో 21 lakhs వైన్ షాప్ అప్లికేషన్ కి ఇచ్చారు, 10 లక్షలు స్టాక్ పెట్టుబడికి ఇచ్చారు అన్నది అగ్రిమెంట్. వాళ్ళు నేను కలిసి చేసుకొని సైన్ పెట్టిన అగ్రిమెంట్ తమకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. రైట్. సో ఏప్రిల్లో మీరు ఖాళీ చేశారా భూజా? అవును సార్.
ఎందుకు? మైహంభుజ ఖాళీ చేసాం. ఏప్రిల్‌లో మన మైహంభుజాలో ఏంటంటే అసద్ అన్న వ్యక్తి ఒక అతనున్నారు. అతను మనం ఇంట్లో లేని టైంలో అన్‌అఫీషియల్ టైమింగ్‌లో మార్నింగ్ 6కి, 7కి ఇంటికి రావటము, అది ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది కలిగియటము, మార్నింగ్ నైట్ 11:00 అలా ఇంటికి రావటం కొంచెం మాకు ఇబ్బంది కలిగియడం జరిగింది. డబ్బుల విషయంలోనా? డబ్బుల విషయం కాదు సార్. అసద్‌కి నాకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు. హ్మ్. స్థానికులు కదా, నైబర్ కదా అని మనం ఉంటున్నాము. ఆ! కానీ కొద్దిగా ఆయన బిహేవియర్ మాకు ఇబ్బంది కలిగించినట్లుంది. దానివల్ల మేము భుజా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళకి భయపడి కాదు. ఎవరికి సార్? ఈ డబ్బులు ఇవ్వాల్సిన వీళ్ళకి వాళ్ళు ఇచ్చిన 30,00,000కి నేను భయపడుడేం సార్? నా డబ్బులే 29,00,000 మైహంభుజ కమిటీలో ఉన్నాయి. నా డబ్బులే 51,00,000 మైహంభుజాలో ఉన్నాయి. అంటే మీరు లడ్డు కోసం ఇచ్చినాయి కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఏ ఒక్కళ్ళు కూడా 10 రూపాయలు చందారా ఆయన మిలీనియర్ బిలీనియర్ ఉన్న రిచెస్ట్ కమిటీ అయిన మైహంభుజాలో అవును. 10 లక్షలు కూడా దేవుడికి చందారా అనే వ్యక్తులు ఉన్నారు. నేను హార్ట్ఫుల్ గా ₹1,00,00,000 మైహంభుజాకి ఖర్చు పెట్టిన వ్యక్తి కదా సార్. ఉమ్. నేనెందుకు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఇప్పుడు ఆఫీస్ ఎందుకు ఖాళీ చేశారు మరి? ఎక్కడ సార్? ఆఫీస్ అక్కడ ఉందా, బయట ఉందా మీ ఆఫీస్? నా ఆఫీస్ జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్ పెద్దమ్మ గుడి దగ్గర ఉంది. 8,200 ఎస్ఎఫ్టీతో చాలా పెద్ద ఆఫీస్. అది కూడా ఖాళీ చేశారు? లేదు వర్కింగ్ అది కూడా ఖాళీ చేశారని కదా వాళ్ళ కంప్లైంట్. కంప్లైంట్లో అది లేదు సార్. ఒకసారి తమరు మళ్ళీ ఒకసారి చూడండి. ఆఫీస్ ఎక్కడ ఖాళీ చేయలేదు. ఫుల్ ఫెడ్జ్ ఉన్నాను అన్న. 6% రిటర్న్ ఇస్తానని చెప్పి ₹100 బాండ్ పేపర్ మీద సంతకం పెట్టారా? లేదు అన్న. ₹100 వాళ్ళ దగ్గర ఉందంట కదా వాళ్ళ దగ్గర. ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయాలా, లేదా ఆఫీసర్స్ కి సబ్మిట్ చేయాలి. అలాంటిది ఎక్కడ ఎవరెలా సార్? ఇది వైన్ షాప్ అనేది జరుగుతున్న వ్యాపారాన్ని మించి ఒక రోజు ₹1,00,000 కౌంటర్ నడుస్తుంది, ఒక రోజు 50,000 కౌంటర్ నడుస్తుంది వర్షం పడ్డ రోజున. సో బీర్ సేల్ ఉన్నప్పుడు ఒక సేల్ ఉంటుంది, ఆఫ్ సీజన్లో ఒక సేల్ ఉంటుంది. ఎలా మనం 6% ఇస్తామనే కమిట్మెంట్ ఇస్తాము? అండ్ వాళ్ళకి కంప్లీట్గా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కంప్లైంట్లో ఇలా మెన్షన్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారే తప్ప నేను రాతపూర్వకంగా ఎక్కడా నేను ఇలా 6% ఇస్తాననేది మెన్షనే చేయలేదు. ఆ కాపీ తమరికి కూడా, వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చిన కాపీ తమరికి కూడా వాట్సాప్ పెట్టాను. రైట్. కిరణ్ బోయినపల్లి ఎవరు? కిరణ్ బోయినపల్లి భుజాలో ఉంటున్న వ్యక్తే. నాకు వీళ్ళు ఎలా పరిచయమో కిరణ్ బోయినపల్లి గారు కూడా అలానే పరిచయము. ఆయన మైహంభుజాలో యాక్టివ్ పర్సన్. ఆయన్ని బ్లైమ్ చేద్దాము, ఈ ఎలక్షన్స్ పర్పస్లో ఆయన కొద్దిగా డ్యామేజ్ చేద్దాము అని చెప్పేసి ఆయన పేరు ఇంక్లూడ్ చేశారు. అంతేగాని వీళ్ళు ఎటువంటి రూపాయి కూడా కిరణ్ బోయినపల్లికి కొట్టింది లేదు. ఏ రోజు వీళ్ళు కిరణ్ బోయినపల్లి గారు ఇంటికి వెళ్ళింది లేదు, కిరణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు. ఇది కూడాను నేను డిపార్ట్మెంట్కి ఏది కంప్లైంట్ పెట్టినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి క్లియర్గా స్టేట్మెంట్లో లాయర్ సమక్షంలో రాసిచ్చాను. కిరణ్ అన్న వ్యక్తికి ఎక్కడా కూడాను వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఏ రూపాయి కూడా కిరణ్ గారితో ట్రాన్సాక్షన్ లేదు. ఏ డిస్కషన్ లో కూడా కిరణ్ గారు కూర్చోనలేదు. అనవసరంగా కిరణ్ గారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఆయన ఇమేజ్ ని కూడా, భుజాలో ఉంటున్న ఆయన ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేయడానికి వీళ్ళు చేశారు. వీళ్ళకి మెంటల్లీ స్టెబిలిటీ లేని వ్యక్తులు. మొత్తం ఆయన ద్వారానే నడిపించారు. తప్పు సార్. కిరణ్ గారి ద్వారా డీల్ జరిగిస్తే ఒక ₹10 అయినా ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలా, లేదా ఆయన నుంచి ఒక ₹10 అయినా చేయాలి, లేదా 10 మీటింగ్లు అయితే ఒక మీటింగ్లో అయినా ఆయన ఉండాలా, లేదా ఈయన ఇంటికి ఆయన వెళ్ళాలా, లేదా ఆయన ఈయన ఇంటికి వెళ్ళాలా. ఎటువంటిది జరగకోకుండా ఆయన పేరు మెన్షన్ చేయటము తప్పుగా మెన్షన్ చేశారు. అది నేను లిఖితపూర్వకంగా డిపార్ట్మెంట్కి, ఆఫీసర్స్కి, లాయర్ సమక్షంలో క్లియర్గా నా వాయిసే కాకుండా స్టేట్మెంట్ రాసి ఇచ్చాను. రైట్. మీరేమో 21 లక్షలు తీసుకున్నా అంటున్నారు. నేను తీసుకోలేదు సార్. వైన్ షాప్ టెండర్ల కోసం వేశారు. అది డ్రాలో నాన్ రిఫండబుల్ అమౌంట్, అది గవర్నమెంట్కి వెళ్తుంది. రైట్. కానీ వాళ్ళు 3,45,00,000 తీసుకున్నాడని పెట్టారు మరి. సార్ అది ఈఓడబ్ల్యూ దాంట్లో ఏంటంటే మినిమం కేసు 3 CR అండ్ ఎబో ఉంటేనే రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అది అంత ఫిగర్స్ చూపించడం కోసం మెన్షన్ చేసిన కేసు మాత్రమే. కేవలము వాళ్ళే క్లియర్గా అందులో రాశారు 31 లక్ష మాత్రమే మేము ఇచ్చాము అని చెప్పేసి. అదే 3,45,00,000 ఎందుకు పెడతారు మరి? అదే కదా సార్, ఇట్స్ ఎ ఫేక్ కేసు.